Zabardast Khatarnak Comedy Show. Angelina, Angelina, how do you do Hollywood so now? Katrina, Katrina, how are you, Mary Soda Sukazana? Hello everybody, good evening, namaskaram and welcome to Zabardast Khatarnak Comedy Show. Alright, so anta ready ga undi kabatti let's welcome our wonderful judges. Please put your hands together to welcome our K-Square team, Krishna Bhagwan garu and Khushbu garu. I think in the Coliseum, let's begin Friday Dhamaka only on Zabardast Khatarnak Comedy Show. యాక్టింగ్ మంచిగా చేస్తే ఎక్స్ట్రాఆర్డినరీ అంటారు, కానీ ఎక్కడ పడితే అక్కడ చేస్తే కామెడీ అంటారు అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు రాకింగ్ రాకేష్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. నీ కోసమే నే జీవించునది, ఈ విరహములో ఈ నిరాశలో నీ కోసమే నే జీవించునది. ఇదొక పర్ఫార్మెన్స్, మళ్ళీ దీనికి మీరు వెలివేషన్ ఇవ్వటం. ఏం చేసావే? ఎడం కన్నులోంచి 2 బొట్లు రాలుతాయని ట్రై చేస్తున్నానండి. రాలాయా? నేను తుడుచుకుంటుంటే నా నుదుటి బొట్లు రాలుతున్నాయి గానీ కంట్లోంచి బొట్లు రాలట్లేదండి. ఎందుకు రాలుతాయే? అక్కడ మహానటి సావిత్రి గారు ఎలా నటించారు, ఇక్కడ రోహిణి ఇంత దరిద్రంగా ఇంత చండాలంగా. అసలు కామెడీ లాగా ఈజీగా చేసేద్దాం అనుకుంటున్నావా? కామెడీ ఈజీ అండి, డెడ్ ఈజీ. మరి మీరెందుకు కష్టపడతారు? నీకు తెలియట్లేదు ఎలా చేయాలో ఏంటో. మీరు చూపిస్తారా? గురువుగా ఒక భర్తగా నేర్పించాల్సినటువంటి బాధ్యత నాకుంది. చూపించండి. నీ కోసమే నే జీవించునది, ఈ విరహములో ఈ నిరాశలో. 2 బొట్లు కాదే, బొట్లుగా 3 బొట్లుగా ఉంటాయి చూడు. అవి కంట్లోంచి వచ్చుంటే ఇంకా బాగుండండి. టెన్షన్ వల్ల చెమట పడింది, కంట్లోంచి వచ్చుంటే బాగుండు బొట్లు అంటున్నాను. చెమట చుక్క రాలిన తర్వాత నేనే నటన బయటకు వచ్చేది. మీకు ఇప్పటికీ రావట్లేదు, అదే నా ప్రాబ్లం. మీరు ఇంత నటుడిగా గొప్ప పేరు తెచ్చుకున్నారు, నన్ను కూడా మీ అంత గొప్ప నటిని చేయండి. నా అంత కాకపోయినా నీకు ఒక 1% నేర్పిస్తా. నువ్వు 1% నేర్చుకుంటే 100% నేర్చుకున్నట్టు. ఏదో నెక్స్ట్ డైలాగ్ వెళ్ళిపోదు. What an intelligent boy! ఇప్పుడు నీకు నటనలోకి వెళ్ళాలంటే ముందు నీకు రసాల గురించి తెలియాలి. నీకు ఏ రసం తెలుసో చెప్పు. బత్తా రసం, నారింజ రసం, నిమ్మరసం అన్ని తెలుసండి. సమ్మర్ లో అయితే నాకు చెరుకు రసం ఎంతో ఇష్టం. నవరసాలు ఉంటాయి నటనలో. ముందు హాస్య రసం అంటే ఏంటో తెలుసా? తెలీదండి. ఎందుకు తెలీదు? మన స్కిట్లో ఎప్పుడు చూడలేదు. భయానకం అంటే ఏంటో తెలుసా? అది తెలుసండి. చెప్పు. ఎలా? మనం చేస్తున్నప్పుడు జడ్జిలు భయానకంతో వణికిపోతారు. అదే కదా. నవరసాల గురించి మీకు ఇంత తెలిసింది, మీరు ఒక రసమే చూపిస్తారేమిటి? ఏమిటి? నీరసం. నటన అనేది కొన్ని మనం మెలుకులో తెలుసుకోవాలి. ఇప్పుడు అవన్నీ వద్దు, ఏం చేయాలో చెప్పండి. నటన మనం చేసేటప్పుడు నేను బాగా కొన్ని రోజులు కష్టపడి ఒక మూలికా రసాన్ని తయారు చేశాను. అది గనక కొంచెం తాగేస్తే నటన దానంత కదే టపా మన వస్తుంది. అది ఎన్ని స్పూన్లు తాగాలంటే నటనకి ఇదే సీక్రెట్, మొత్తం తాగేశానండి. కడుపు మాడా. నేను చెప్పింది నటనకి ఏ మోతాదులో తాగితే ఏ నటన వస్తుంది అనేది నేను పౌడర్ చేసి పెట్టానే. మొత్తం తాగావు. దరిద్రం చేసావు. పెట్టమన్నానా? ఏం చేస్తావు ఏంటో నాకేం అర్థం కావట్లేదు. హలో, ఏంటి సుబ్బారావు గారు పోయారా? ఇప్పుడే బయలుదేరుతున్నామండి. ఏమే, సుబ్బారావు గారు పోయారంట. ఇదే మనకు మంచి అవకాశం. ఒక చావు దగ్గర మాత్రమే నవరసాలు మనకు కనపడుతూ ఉంటాయి. అక్కడ గనక నీ పర్ఫార్మెన్స్ చేసి వాళ్ళందరినీ మెప్పించావనుకో, నీకు 100కి 100 మార్కులు పడ్డట్టు. అర్థమైందా? పదండి. పదా. ఏం రసం చేయాలో తెలుసు కదా? నాకెందుకు తెలీదు. సుబ్బారావు ఏంటమ్మా అప్పుడే పోయావు? సుబ్బారావు ఎంత మంచోడో తెలుసా? రోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు హాయ్ చెప్పాడు, వచ్చేటప్పుడు కూడా హాయ్ చెప్పాడు. నాకు ఎన్ని సాయాలు కావాలని ఈయనే చేసేవాడు. సుబ్బారావు ఏమయ్యా
అమ్మయ్య రాకేష్ మీ పెన్లామేందయ్యా నువ్వు ఇక్కడ ఉండగానే ఏ సుబ్బారావు లే అంటుంది. అంత పర్ఫార్మెన్స్ చేయలేదు, నువ్వు పక్కకి రా. సుబ్బారావు అది బాగుంటానా? నువ్వు ఇప్పుడు చేసింది ఏ రసమో తెలుసా? తెలుసు అండి, ఏ రసం? దుఃఖరసం. అది దుఃఖరసం కాదే, శృంగార రసం. మరి దుఃఖరసం అంటే? బోరుమని ఏడవాలి. మరి దుఃఖరసం అంటే? బోరుమని ఏడవాలి. ఇప్పుడు చూడండి. ఆ. సుబ్బారావు, అయ్యో సుబ్బారావు, అప్పుడే పోయావా నాయనా? గొంతు నలుముతున్నావేంట్రా సుబ్బారావు? మొన్న స్కిట్ లో బాగా చేస్తుంటే 7 క్యారెక్టర్ వచ్చేది కాదు కదా. యో నీకు విషయం చెప్తాను, దానికన్నా ముందు నీకు మంచి శుభవార్త చెప్పాలి. ఏంటండి? ఇట్రా, ఇక్కడ చెప్పకూడదు శుభవార్త. నువ్వు ఇలాగ చేయకుండా ఇక్కడ చెప్పొచ్చు కదా. మీ చెల్లికి బాబు పుట్టాడంట. అయ్యో నా చెల్లికి బాబు పుట్టాడా? బాబు పుట్టాడా? ఇది ఆనందపడాల విషయమే, ఏడుస్తూ చెప్తావేంటి? నాకు అర్థంగా కడుగుతాను. ఆనందపడుతున్నాను కదండి. ఎక్కడ ఆనందపడుతున్నావు? అర్థమైంది, నా చెల్లికి బాబు పుట్టాడా? ఎంత సంతోషం అండి. బాబు బాగున్నాడు కానీ కొంచెం పెద్ద ప్రాణానికి కొంచెం ప్రమాదం అని డాక్టర్లు అయ్యో, చెప్తున్నారు. తల్లి ప్రాణానికి ప్రమాదమా? దండం పెడతా, ఇక్కడ ఏదో పెంట చేసేటట్టున్నావు. వెళ్ళేటప్పుడు చివరిసారిగా సానుభూతి చూపించి వచ్చేసాయి. సానుభూతి. సుబ్బారావు, లే సుబ్బారావు, ఏది మరణం? నువ్వు ఇలా చేతకానితనంగా పడుకోవడం నీ మరణం. ఏది మరణం? 7 క్యారెక్టర్ ఇస్తే నా డైలాగులు ఏంటి అని అడిగావు, అది నీ మరణం. ఏం చేస్తున్నావే శవం ముందు? సానుభూతి తెలుపుతున్నానండి, సానుభూతి తెలుపుతున్నాను. అది సానుభూతి రసం కాదే, అది రౌద్ర రసమే. ఇది రౌద్రమా? అవును, వీరత్వం అంటారు దీన్ని. నువ్వు ఆ రసం తాగడం ఏంటి? ఎక్కడేం చేయాలో తెలీదు, సందర్భం లేదు. అసలు నువ్వంతా నాన్ సింక్ లో చేస్తున్నావు. సరే పోనీలే, నాలాంటి గొప్ప నటి అవ్వాలంటే నీకు టైం పడుతుందిరా. ప్రతి హస్బెండ్ దగ్గర భార్య ఇంతే మేడం. ఇప్పుడు శృంగార రసం. నాకు తెలుసు మీరు ఏం చేస్తున్నారు. ఏదో కోపంగా ఉన్నప్పుడు అలా మాట్లాడతాను కనరా. ఇప్పుడు ఏ రసం చేయాలో నీకు తెలుసుగా. ఎందుకు తెలీదు? గట్టిగా పట్టుకోరా. అక్కడ చెయ్యేసావేంట్రా? నడుమిదే చెయ్యి, పట్టుకో నన్ను. ఏమండి, ఇంట్లో ఎవరు లేరు, మన ఇద్దరం ఇది శృంగారమా? మరి? నువ్వు చేసేది భయానకం, బీభత్సమే. మరి శృంగార రసం చూపిస్తాడు ఇప్పుడు. ఏంటండి ఇది తప్ప ఏమి రాదండి మీకు. మీరు చాలా కోపంగా ఉన్నట్టున్నారు. కాస్త నిమ్మరసం తీసుకొని రా. అబ్బా భలే గుర్తుంది. అబ్బా ఏంటమ్మా, ఎవరు లేనప్పుడు వచ్చావేంటి? సందు చూసుకొని ఇంట్లోకి వచ్చావా? ఎవరితో మాట్లాడుతున్నావే నువ్వు? వీడు దొంగండి. దొంగ? మా ఇంట్లో దొంగలు ఇంట్లో చొరబడి మొత్తం కొట్టేస్తున్నాడు ఖజానా. ఇదిగో వీడిని గట్టిగా పట్టుకుంటాను, పోలీసులు పిలవండి. ఈవిడేంటండి దోచుకోమంటుందా, దోచుకునేది ఇమ్మంటుందా? ఏమండి, పోలీసులు పిలవండి, పారిపోతాడు దొంగ నా కొడుకు. పట్టుకుంది కదా పారిపోకుండా. దొంగలు పడితే చేయాల్సింది శృంగార రసం కాదే, భయంకరమైన రసం. చేరా మా ఇంట్లోకి చొరబడతావా? ఎన్ని గుండెలరా? శృంగారం. ఏరా మా ఇంట్లోకి చొరబడతావా? ఎన్ని గుండెలరా నీకు? పోలీసులకు పట్టిస్తాను రారా. శృంగారం. పోలీసులకు పట్టిస్తాను రా అమ్మా. ఏరా నా దగ్గరే నాటకాలు వేస్తావా? శృంగారం ఏంటో దాంతో. ఏమే, నాకు నటనలో ఫైమా అవార్డు ఇచ్చారే. ఫైమాకే అవార్డు రాలేదు, మీకెలా వచ్చిందండి? వాళ్ళు వచ్చారు, జాగ్రత్తగా ఉండు వాళ్ళ ముందు. అలాగే. ఎక్స్క్యూజ్ మీ, రాకేష్ గారు ఉన్నారా? ఏ రాకేష్ గారు? నటన నారెంజి, నట బత్తాయి, నట జాంకాయ్, నట ద్రాక్ష, నట నిమ్మకాయ. మాకు ఈ పల్లె వద్దు, మీరు వెళ్ళండి. నాకు నటన నారింజ అని అవార్డు ఇచ్చారు, నటన నిమ్మకాయ అని కూడా అవార్డు ఇచ్చారు. నిమ్మకాయ? అవును. నటన చూసే ఇచ్చారా? వాళ్ళు మన ఇంటికి వచ్చారు కదా, కొంచెం వాళ్ళ మర్యాదలు కనుక అన్ని చేసామనుకో, మనకి నెక్స్ట్ ఇయర్ కి ఆస్కార్ అవార్డుకి వాళ్ళే పంపించేస్తారు. అవునా? అంతే. మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. చాలా మంచి ఆవిడ అనుకుంటా, పద్ధతిగా ఉన్నారు. మా ఆయనకి అవార్డు వచ్చిందంటే నా నవరసాలన్నీ చూపించి నేను కూడా అవార్డు కొట్టేయాలి. నా నటన చూపిస్తాను. హాయ్. హాయ్. ఎప్పుడొచ్చారు? ఇప్పుడు వచ్చాం కదండి. కాఫీ తాగుతారా? పురుగుల మంది తాగుతారా?
మా ఆయనకి అవార్డు వచ్చిన ఆనందంలో చాలా వ్యక్తపరచాలందండి నాకు. మంచి భార్యలా ఉన్నారు, వ్యక్తపరచండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మా ఆయనకి అవార్డు వచ్చింది కదా, నాకెంతో సంతోషంగా ఉందండి. మా ఆయన నటనకి అవార్డు ఇచ్చారా, మీరే ఇచ్చారా, మీరు కూడా ఇచ్చారా? చెప్పండి చెప్పండి. మా ఆయనకి అవార్డు వచ్చింది కదా, నాకు ఇవ్వండి, నాకు ఇవ్వండి, నాకు కూడా అవార్డు ఇవ్వండి, నాకు కూడా అవార్డు ఇవ్వండి. మీ ఆవిడ ఇలా కొడుతుంది సార్. మా ఆవిడకి ఏ రసం ఎప్పుడు చేయాలో తెలియదు సార్. ఏమండి? మీకు మొత్తం రసం అవార్డు ఇమ్మనండి. నేను ఆనంద రసం చేశాను, ఎలా ఉంది అడగండి. మా ఆవిడ ఏదో రసం చేసిందంట, అది బానే ఉందా? మీరు రసం తగ్గలయ్యా, కొడుతుందండి. మీరు పారిపోండి, లేకపోతే చంపేస్తుంది. ప్లీజ్ అండి, నాకు అవార్డు ఇమ్మని చెప్పండి. బంగారు తల్లి, అవార్డు వచ్చేసింది, ఇచ్చేస్తారా? అంబులెన్స్ రెడీగా ఉంది, నాకు నీకు అవార్డు రెడీగా ఉంది, తీసుకో. పదండి, తీసుకుందాం. పద. అమ్మో. పదండి. సూపర్ రాకింగ్ రాకేష్ అండ్ కృష్ణ భగవాన్ గారు ఏమంటారు ఈ నవరసాల గురించి? రాకింగ్ రాకేష్ అండ్ రోహిణి గారు ఇలా ఉండాలి ఆర్టిస్టులను ఉపయోగించుకోవడం అంటే. ఎందుకంటే అది రోహిణి గారు మాత్రమే చేయగలిగే క్యారెక్టర్. నిజంగా అద్భుతంగా చేశారు. మీకు రావాలి 5 అవార్డు. ఇద్దరు చాలా బాగా చేశారు. బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ చాలా ఎంజాయ్ చేశారు. థ్యాంక్ యూ సార్. మ్యామ్, మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? రాకేష్ గారు, అబ్సల్యూట్లీ యువర్ రైట్. రోహిణి ఉన్నప్పుడు ఇలాంటి స్కిట్ ఉంటే ఆ క్యారెక్టర్ కి 100% ఇస్తుంది రోహిణి. అండ్ రాకేష్ గారు, మీరు కూడా వెరీ నైస్, వెరీ వెల్ డన్. అండ్ ఇలాంటి స్కిట్ అయితే దాట్స్ గోయిన్ టు బి ద స్ట్రాంగెస్ట్ పాయింట్ ఆఫ్ జబర్దస్త్. ఫెంటాస్టిక్. అందరూ పంట పొలాల్లో పంటలు పండిస్తారు, కానీ మేం మాత్రం నవ్వులు పండిస్తామంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు వరంగల్ గణేష్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. తడి పట్టాలున్నోండి, మొల్దారం లేనోండి. 3 రూపాయలు కొనుక్కోపోయినావు. 3 రూపాయలేనా మొల్లారం? కొంట మా బేబీ ఒప్పుకున్నా అనుకో, మొల్లారం కొంట, మా బేబీకి మెడల పసుపు దారం కొంట. బేబీ పసుపు తాడు తాళి నీ బేబీ. ఎస్, గెటప్ చూసిల్లా? దింపు దింపు. ఇది ప్యారడైజ్ అనుకుంటా. కాదు, బవాచి, వరంగల్ గ్రీన్ బవాచి ఫ్యామిలీ ప్యాక్. ఈ జబర్దస్త్ సెట్ మీద నేను ఒకటి అనౌన్స్మెంట్ చేయబోతాను. నేను ఒకటి ఫిక్స్ అయినా, నువ్వే నా బేబీ, నేనేని డాడీ జోడి. ఎవరికి ఎవరు జోడి? మీ ఇద్దరం. నేను బయలుదేరుతాను బాబు. నా బేబీ ప్రేమ కోసం జడలు పెంచినా, గడ్డం పెంచినా, పుట్ట కూడా పెంచినా ఆయన ఒప్పుకుంటలేదు. అరే, నువ్వు అన్ని తగ్గిస్తూ ఒప్పుకుంటానేమో గానీ అన్ని పెంచుతూ తిరిగితే ఏముంది మరి? మనం వండుకునే బియ్యం మీకు ఏ నుండి వస్తాయి? షాప్ నుండి వస్తాయి. షాప్ నుండి కాదు, షాపత్త ముఖం భూమిలోకి వెళ్ళి వండికి తత్తాయి. అందుకే ట్విట్టర్ లా ట్వీట్లు వేసుడు కాదు, అప్పుడప్పుడు పొలంలో నాట్లేయాలి. నాట్లు. మేడం, సార్, ఊకే హైదరాబాద్ తొక్కు కూడా ఈ ట్రాఫిక్ లైఫ్ కాదు మేడం. ఒక్కసారి మా ఊరికి పొలం దాట్లకు రాలి, మేము పడే పాటలు చూడుర్రి, మాడోళ్ళ ముచ్చట్లు చూడుర్రి ఎట్లుంటాయో. ఆడవాళ్ళ ముచ్చట్లు నీకెందుకయ్యా? పొలం నాటల్లో ఆడోళ్ళ ముచ్చట్లు తప్ప ఏముండదు మేడం. అయ్యయ్యో, ఒక్క నా సామెత అత్తలేదేంది మేడం? నిన్న ఎప్పుడు నేను పొద్దుకునే రాలి పొలం కాడికి పోవాలి, నాటేయాలి అని ఒక్క నా సామెత తెచ్చి సత్తలేదు. ఏమన్నా అడుగుదాం మరి, పొలం నాటకత్తదో? ఓ పిల్ల, నాట ఎత్తవా? నాకు రాదు. తెలుగులో యాంకరింగ్ చేసుడు రాదు, పొలం నాటేసుడు రాదు, ఎందుకు ఇక నువ్వు ఉండి? యాగలక్ష్మి, ఏందక్క ఏ పొలం నాట ఎత్తవా అని ఎవరు అత్తలేరు? ప్లీజ్. ఎట్లా కనబడతాను నీ కంటికి? మేకప్ లేకుండా శాంతి స్వరూపం చూసినట్టుగా అనిపిస్తుంది. వెయ్యిత్తా నాటుకు అయితే అత్త అందమన్నావు, ఇప్పుడు వెయ్యన్నావు. ఇప్పుడు చూసిల్లా మేడం, ఇది వేసుంటుందో తెలుసా? పైసలు ఇస్తా అంటే పక్కిండి దాని పాస్పాలు కూడా వేరే రకం ఇది. రసగుల్లా అక్క, ఏ దా జల్దీ ఇవ్వలేరు, మన ముగ్గురమే ఉన్నాం. మళ్ళా
లేట్ అవుతుంది. అబ్బా అక్క 2 రోజుల నుంచి భగవాన్ బాబా బయటికే వదులుతలేడు. ఓహో నేనే కాదు మీరు కూడా బ్యాడ్ అయ్యారు సార్. ఈ జబర్దస్త్ సెట్ ఎంత అందంగా కనబడతాందో. ఇక్కడ నుంచి చూస్తా అంటే డైరెక్టర్లు దేవుళ్ళ లెక్క కనబడతాళ్ళు. ఒక్కసారి స్కిట్ పోగొట్టి చూడు, ఆ దేవుళ్ళే దయ్యాలైతారు, నీ దండానికి పిండం పెడతారు. ఆటయాలే పని స్టార్ట్ చేయర్రి. పట్టుర్రే చేద్దాం. వాడు బాగా కొరుతాడు. ఇన్నవానే రాజుగా లేడు. 2 పిల్లల తల్లిని వేసుకుపోయిందట కాదు. వానికి ఏం మాయ రోగం వచ్చింది ఏమో మరి. సమాజం మొత్తం పాడైపోతాంది. చెల్లె ఈ రష్మికాడో సంబంధం చూడకపోయినవే బాగా బట్లాడుతాంది. అవునా? ఓ పిల్ల చెప్పవేంది? నేనెప్పుడు చెప్పానయ్యా? ఇగో పిల్ల బాలకట్టం మల్లిగాడున్నాడు, చేసుకుంటావా మరి? నువ్వేం పని చేయని అవసరం లేదు. పొద్దుగానే పెండెత్తి పిడకలేసి బర్రెపాలు విండితే చాలు. మీకు 1 లక్ష రూపాయలు ఇస్తా, నా ఇడ్లీ కొట్టి ప్రమోషన్ చేసి పెడతావా మేడం? ప్రమోషన్ లచ్చా ఇట్రా 500 అడక్కలు. మన గద్ద మీద గణేష్ లేడు. లేదంటవేంద్రా నువ్వు? వీడు మన ఊరి మూల మీద ఇడ్లీ కొట్టు పెట్టిండు. ఆ ఇడ్లీలల్లా ఈసమంతా బంగారం వేసి ఇస్తాడు. ఎవరికి చెప్పకుర్రి. ప్రమోషన్ చేయాలంటే గాడలతో ముచ్చట పెడతాందనా? మా ఊరు ఆడవాళ్ళకి ఏమైనా ముచ్చట చెప్పినావు అనుకో, అది పాస్ లేని వైఫై లెక్క ఒకటే స్ప్రెడ్ అవుట్ అవుతుంది. నువ్వు బతుకుతావు బిడ్డ, బతుకుతావు. ముసలి లచ్చక్కలేదు. కొత్త చీరలు చెడ్డీలు మిడ్డీలు వేసుకొని వీధికి రామా ఇన్స్టాగ్రామా గల్ల ఒకటే వీడియోలు ఎత్తాందవ్వా. అదే కాదు దానిలో ఇలాగి జుట్టాడని పెట్టుకున్నదట. రాష్ట్ర జుట్టు లెక్క మనకి ఇంతగానం పని చేస్తా అంటే గట్ల అంటాలేని పని చేయని వాళ్ళకి శాత కాదు, మనల్ని చేయని అంతే. అవునే బుజ్జి, నీకు ఇంకా పెళ్లి కాలేదు గానే, నీకు వచ్చే మొగోడు ఎట్లుండాలే? బావచ్చాడు ఓకే రెడీకు. వాడు ఎట్లా పాడుపడ్డాడు? వాడు అవతారం బొర్ర వెనక పిర్ర. ఆ జడలు చూసినావా ఎట్లా పాడుపడ్డాయో? మధ్యాహ్నం ప్రొడక్షన్ హౌస్ పప్పు కూర తిన్నావా? నీకెట్లా తెలుసు? ఓ మెతకచ్చి మీద పడ్డది కానీ. ఇక బుజ్జి నాకేం తక్కువ అసలు? ఉండాల్సినవి తక్కువ ఉన్నాయి, ఉండకూడని ఎక్కువ ఉన్నాయి. అన్ని ఎక్కువ, జుట్టు ఎక్కువ, గడ్డం ఎక్కువ. ఆడోళ్ళ కాడ ఏ ముచ్చట పెడతానవరా నువ్వు? నాకు అర్థం కాదు. ఆడంగోడా ఆడంగొన్నా? నేను ఆడంగొన్నా? నాది మొగంగే. నడేండి వచ్చింది, ఆకలి అయితే అన్నం తినద్దా అని నువ్వు మధ్యాహ్నం ఉన్నావు. అవునే నిజమే. 5 నిమిషాలు ఇస్తా, తొందర పోయి తింటారు. నెల తర్వాత పెళ్ళైంది మంచిగా, ఎట్లునే సంసారం మంచిగున్నదా? నా గురించి ఎందుకు అక్క, వేరే ముచ్చట్లు చెప్పు. పాపడికి అట్లా కూర్చుంటే నాకు నచ్చుతలేదు. ఏదో ఒకటి గెలక బుద్ధి అవుతుంది నాకు. గెలకరా? గెలుకు. ఓ పిల్లగా గంత దూరం ఎందుకు కూర్చున్నావు? గిడ దగ్గరకు వచ్చి కూర్చోరాదు? వద్దులే వదినే, ఎవరైనా చూస్తున్నా మానం పోతుంది. అయ్యో అయితే షర్ట్ సాటి పోదాంపా, ఎవరు చూడరు. 3 నెలల తర్వాత, ఆఫ్టర్ 3 months. ఓ బావచ్చి బొమ్మర్ది, ఎల్లు బయటకెళ్ళు. ఏంది మళ్ళీ ఎందుకు పిలిచిల్లు? పైసలు ఇవ్వవా? మళ్ళీ ఎందుకు పిలిచిలా అంటాడేంది వీడు? మీరు నాటేయడానికి 3 నెలలు పట్టిందా? అయ్యో తెలుస్తలేదండి. కళ్ళు చూపి, కళ్ళని నెర్రగానే. నా పొలంలో పలకలు వచ్చా. నీ పొలంలో పనిచేసిన పైసలతోనే లేచిపోయి మళ్ళీ పెళ్లి చేసుకున్నాం. నీ పొలంలో పనిచేసిన పైసలతో మంచిగా బతుకుతున్నాం. నీ వల్ల నా పెళ్ళానికి 3 నెలలన్నా. దాబే పోదాం. అబ్బా థ్యాంక్స్ అన్న, నీ వల్ల నా ఇడ్లీ కూడా మస్తు నడతానన్న. 3 లక్షలు సంపాదించిన అన్న. 1 లక్ష రూపాయలు ఇస్తానా? 2 లక్షలు తర్వాత ఇస్తా. ఊరిని అవ్వా, నాకు నాటేసే గ్యాప్ లా వీడు 3 లక్షలు సంపాదించిండు. నాకు 3 నెలలు కడిపోయింది. నాయి మాత్రం ముంగట 3 ఎకరాలు ఎండిపోయినాయా? మళ్ళీ వాళ్ళని చూసుకోవాలి నాటేయనికి.
గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? ముగ్గురు లేడీస్ మీ ముగ్గురు మటుకు అద్భుతంగా చేశారు. ఎంత నేచురల్ గా ఎంత బాగా ఇంకొకళ్ళ గురించి చెప్పుకుని కొన్ని మంచి ఆలోచించి ఉంటే ఇంకా బాగుండు మీరు గణేష్ గారు. అయినా బాగా చేశారు. ఆల్ ద బెస్ట్. బాగుంది. థ్యాంక్ యూ కృష్ణ భగవాన్ గారు. ఖుష్బు మ్యామ్, వెరీ నైస్. అండ్ నిజంగానే మీరు ముగ్గురు కలిపి చేసినది చాలా న్యాచురల్ గా, డైలాగ్ డెలివరీ, ఆ ఫ్లో అన్ని సూపర్బ్ గా ఉంది. అందరూ బాగా చేశారు. గణేష్ గారు మీరు కూడా బాగా చేశారు. బాగుంది. వెరీ నైస్. థ్యాంక్ యూ ఖుష్బు గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్. విలేజ్ లో ఒక డాక్టర్ ఉంటే ఖర్చులు తక్కువ, వ్యాధులు తక్కువ, కానీ నవ్వులు మాత్రం చాలా ఎక్కువ అంటూ ఒక ఫ్యామిలీ డ్రామా స్కిట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు కరీంనగర్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా ముత్యమా వస్తవా ముద్దులే మత్తుగా ఇస్తవా. నమస్తే రష్మి మేడం. నమస్తే అండి. మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే ఎప్పుడు నమో డాక్టరే. ఓ షూర్. నమస్తే ఖుష్బు మేడం. నమస్కారం అండి. మీకు కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే ఎప్పుడు నమో డాక్టరే. గీమ్ అమౌంట్ గురించి ఏంది నాకు చెప్తాను అనుకుంటారా? ఈ మధ్య మా బిజినెస్ కొద్దిగా డౌన్ అయింది, ప్రమోషన్ చేసుకోవాలి కదా, కనికెత్తాను. ఓ మనిషి, ఓ డాక్టర్ బాబు. శంకర్ దాదా శంకర్ దాదా శంకర్ దాదా MBBS శంకర్ దాదా MBBS శంకర్ దాదా MBBS. ఏంది పిల్ల తల్లి లెక్క ఇంట్లో అంటావు ఎప్పుడు? ఏం చేస్తాను ఇంట్లో? ఆపరేషన్ ఎట్లా చేయాలని షార్ట్ జీపీలో చూస్తానే. సిగ్గులేదా? డాక్టర్ ఏంటి ఛార్జీబీలో చూస్తానా అంటాను? పేషెంట్ డాక్టర్ రిలేషన్షిప్ గురించి కృష్ణ భవన్ సార్ ఏం చెప్పినో తెలుసా? సార్ మీరు చెప్పారా? ఎక్స్పీరియన్స్ తిరిగి నా స్టెత్ ఏది? అది మురికిందని కడిగి ఇంట్లో పెట్టిన. ఇంకా స్టెత్ ఎవరన్నా అడుగుతాడానే? ఫోన్ అడుగుతావా? ఎప్పుడు నన్ను తిట్టుతూనే ఉండవు. పాపం అడగాల్సింది షాంపూతోనా సబ్బుతోనా అనేది. ఇప్పుడు ఎందుకు ఫోన్ చేద్దాం? హలో, ఓ మెంటల్ మొఖం, నీకు ఎన్నిసార్లు చెప్పినా నేను ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్ చేద్దాని. నా పిల్లని తెలిసిందనుకో నన్ను కోసి కారం ఎత్తది, నేను కాకులు గద్దలకి ఎత్తది. ఇంకోసారి ఫోన్ చేయకు, సంపి వాడతారు. డాక్టర్ గారు, మా బర్రెకి మోషన్స్ అయితే అన్నాయి, ఏమైనా గోళీ ఉంటే ఏ రాదు? నేను మనుషుల డాక్టర్నా బర్రెల డాక్టర్నా? నువ్వు మనుషులతో ఎలా బిహేవ్ చేయాలో నేర్చుకో డాక్టర్ గారు. మోషన్స్ నీకైతానా నీ బర్రెకైతానా? మోషన్స్ నాకే అవుతున్నాయి, కానీ దాని పెంట ఎత్తలేక నేను పేషెంట్ అవుతా అన్నా. ఇగో పట్టుకో పైసలు. అవి రోజు పొద్దుగాల సాయంత్రం ఏం గోళ్ళు ఇచ్చినవే? ఏమన్నా అయితే ఇవన్నీ అడుగుతారు వాళ్ళు వచ్చి. ఓ నలమొకపోడా, నువ్వు సూదులు వేసి మనసులో నావగొట్టంగా లేంది. నేను బర్లకు మంది ఇస్తే తప్పచ్చిందా? ఆడవాళ్ళు ఉన్నారు చూసావా బాబు, మహా డేంజర్. సౌజన్య, నువ్వు ఇంకోసారి నా క్లినిక్ లో వచ్చి దేంట్లో పడితే తేలి పెట్టినా అనుకో నిన్ను ఆపరేషన్ చేస్తా. నాడు ఏంది ముసరాబా, ఏం సంగతి? దా కూసో. ఏం కూర లేదు బిడ్డ, 2 టమాటాలు ఉంటే ఉడికించుకున్నా. నీకు చెవుడు కదా నేను ఇన్నవాళ్ళే. కూకో ఏమైతాంది? కాళ్ళు రెక్కలు బాగా గుంజుతున్నాయి బిడ్డ, నడవ శాతం అయితే లేదు. ఇప్పుడు నువ్వు నడిచేమన్నా నాట్యం చేసేది ఉన్నదా? టెన్షన్ పడకు, నీకు ఒక సూదెత్తా, పీటీ ఉషాకే పోటీకి పోతావు. నేను రేసు లెక్కున్నానా, సిగ్గైతాంది. రష్మి మేడం, మీ ఏజ్ ఇమేజ్ ఒకటైతే ఫేసులు ఒకటైతే మేడం. సూదెత్తా అంటానా? సూదేత్తవా బిడ్డ? అదో డాక్టరు ఇంకా పచ్చ సూదయ్యకు, ఎర్ర సూదయ్యి, అదైతేనే నాకు పానమల్కగా ఉంటది. నాకు తెలుసా నీకు తెలుసా? అరే అయితే కానీ పైసలు అవి పింఛన్ వచ్చినాక ఇత్తతి బిడ్డ. మరి పింఛన్ వచ్చినప్పుడు అత్త అయిపోగా ఇప్పుడు ఎందుకు వచ్చినావు? ఈ ఊళ్ళో మా పరిస్థితికి ఇట్లా ఉంటాయి సార్. ముసలోళ్ళు పింఛన్ వచ్చేదాకా వాళ్ళు కాదు, మేము వెయిట్ చేయాల్సింది వస్తుంది. నమస్తే ఖుష్బు మేడం. నమస్తే. కొంచెం స్మైల్ పెద్ద అయ్యారా మేడం? ఎందుకు? మీ స్మైల్ బాగుంటుంది మేడం. నీకు సూదులు ఇచ్చేది మందులు ఇచ్చేది నేను, నాకు నమస్తే పెట్టకుండా వాళ్ళకి పెడతాను ఏందా? నువ్వు మందులు ఇచ్చేది నువ్వైనా మార్కులు ఇచ్చేది వాళ్ళు, వాళ్ళే కావాలా నాకు. ఇంటెలిజెంట్ ఫెలో. ఇటెందుకు వచ్చినా చెప్పు. అయితే ఈ మధ్య నాకు
ఓ గిట్లా దగ్గొస్తుందా? నాకు టీబీ ఏమన్నా ఉన్నదంటవా? టీబీ గీబీ ఎక్కడిది, నీకు అనవనం ఎక్కువ రోగం తక్కువ. మొన్న పవన్ గాడు పట్నం పోయి పెద్ద డాక్టర్ దగ్గర ₹1,00,000 లాస్ అయినట. వాడిని నా దగ్గర తీసుకొస్తే అయిపో కదా, అక్బర్ ట్రీట్మెంట్ చేద్దును. వాడు పైసలు లాస్ అయినా పర్వాలేదు కానీ ప్రాణం లాస్ కావద్దని నాతో చెప్పిండు. అందుకే నేను మన పట్నం పంపించిన. నువ్వు ఎవరితో మాట్లాడతావు తెలుసా? ఈ ఊళ్ళో పెద్ద పనులన్నీ పైకి పోయినాయి, నా దగ్గర ట్రీట్మెంట్ చేసుకున్నాయి. నువ్వు ట్రీట్మెంట్ చేస్తేనే ఆ ప్రాణాలన్నీ పైకి పోయినాయి, నువ్వు తెలుసుకో. అది నీకు దండం పెడతారా? నువ్వు ఇంకో 10 నిమిషాలు ఇడు ఉన్నావు అనుకో, నేను డాక్టర్ అన్న సంగతి నేనే మర్చిపోతారా. నువ్వు ఓరా బై, నువ్వు నాకు దండం పెట్టకపోతే నేను నీకు పిండం పెడుతున్నావు. డాక్టర్ ఉన్నా డాక్టర్ లేనురా, మార్వానం పోయినా. సిల్క నా వినే సెటల్ ఎత్తనుగా నా పిల్లానికి నడు నొప్పులు ఎత్తే సూదేసినట్టుగా. రేట్ ఎంత? ₹150. ఇగో తీసుకో. ఐదంగా సూది పేరు ఏం పేరా? పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ వేసిన. గది వేసినావా? అది మన ఇది ఉండే ఎల్లోపారా? గది అయితే మంచిగా ఉండు. అదంతా తెలిసినోనివి, నువ్వే ట్రీట్మెంట్ చేసుకోపోయినా నా దగ్గరికి ఎందుకు పంపించిన నీ పిల్లాన్ని? అరే నాకు తెలియదు కాదువే. ఉస్మానియాలో ఉన్న పెద్ద పెద్ద డాక్టర్లు నా దోస్తులు ఒక్క ఫోన్ కొడితే కనాన్ మొత్తం దిగుతుంది. అరే ఏ మెడిసిన్ పేరు కావాలో చెప్పు, ఇప్పుడు చెప్పు. మోషన్స్ అయితే ఏ టాబ్లెట్ ఎత్తావు? అరే పారాసిటమాల్. కడుపు నొప్పిలు అయితే పారాసిటమాల్. జ్వరం వస్తే పారాసిటమాల్. 3 రోగాలకు ఒకటే టాబ్లెట్ అయితే రాబడేనా? అయితంగానే నా పిల్లానికి బలానికి సూలే అన్నట. ఏతావా? ఏత్తా. 350 అవుతాయి. ఇప్పుడు 150, 350, 500 పొద్దు కంగరా. గుత్తా 500 తీసుకోపోదు. అవునే, మీ డాక్టర్ సాబ్ సంగతి ఏమైంది? ఏమంటాండు? ఏముందిలేమ్మా డాక్టర్ సాబు, వాడిని ప్రేమిస్తే నా జీవితం 3 ఇంజెక్షన్లు 6 గోళీలు లెక్క ఉంటది అనుకున్నా, కానీ వాడి పాడేసిన సిరంజిలా తయారైంది. వాడి కోసం నేను ఎంతగానో ఎదురు చూస్తా, కానీ వాడు దోశ తిన్నంత సేపు కూడా ఉండడు. మొన్న నక్లెస్ అడిగితే గ్లూకోజ్ పైప్ తెచ్చి ఇచ్చాడు. నిన్ను కూడా పేషెంట్ అనుకున్నాడు కావచ్చు, అట్నే ఉన్నావుగా. ఏంటి నా తోండ లెక్క. మీ డాక్టర్ సాబ్ ని ఇట్లానే వదిలేసినావు అనుకో, ఈ పాపను వదిలేసి ఇంకొక దీపం తెచ్చి తగులుకుంటున్నట్టుంది. ఊకవే అట్లా నాకు, నువ్వు నా ఫ్రెండ్వే కదా, ఏమో చేస్తావేం తెలియదు కానీ నన్ను డాక్టర్ బాబుని కల్పించే బాధ్యత నీదే. నేనున్నాగా, నేను చూసుకుంటా. నువ్వు జ్వరం వచ్చిందని చెప్పు చాలు, నేను డాక్టర్ సాబ్ ని తీసుకొస్తా. ఓ డాక్టర్ సారు, నువ్వు గిడిగిన వచ్చినవే. నా పిల్లని చూసింది అనుకో, నిన్ను నన్ను కోసి ముక్కులు కలిగి పెడతాది, ముక్కులు కలిగి పెడతాది. సరే గాని జరింత గట్టొస్తావా? నువ్వు వెళ్తే ఆడికేని ఏడికైనా వస్తా. ఏంది ఏడుకోపోతా అంటాను? ఏడికి? అదేం లేదే. ఏమైందమ్మా? మరే మా సరోజకు మస్తు జ్వరం వచ్చింది, నువ్వు వచ్చి మా సరోజకి గోళీ మందు ఇయ్యాలి. సరోజకు జ్వరం వచ్చిందా? వెంటనే మేము పెద్ద హాస్పిటల్ తీసుకుపోవాలి. అదేంటి, నువ్వు డాక్టర్ కదా, మళ్ళీ పెద్ద హాస్పిటల్ అంటావు? నువ్వు నోరు మూసుకో, నీకు రాకపోతే నేను చేస్తా. నువ్వు అడుగు చూద్దా, నాకు చెప్పేద్దా? కమల్ వచ్చావా? ఏంది అంటే పేషెంట్ కదా, డాక్టర్ని చూసుతో రోగం తక్కువ అయిపోతాయని. నీకేమైందమ్మా? జ్వరం వచ్చింది. నువ్వు పెద్ద దవాఖానకు పో. అల్ల పెద్ద దవాఖాన అంటావు, నీకు తలకాయ పని చేస్తలే నల్లబొక్కబోడా. నీకు తెలియదే, దాని కడుపులో ఆల్ ఇన్ఫెక్షన్, ఈల్ ఇన్ఫెక్షన్, డాల్ ఇన్ఫెక్షన్, అన్ని ఇన్ఫెక్షన్ దాని కడుపులోనే. ఏమనైతే మన మీద కట్టది, నువ్వు సప్లై కూకో పెద్ద దవాఖాన పంపి. అది ఏదైనా కానీ మనమే ఇద్దాం. వద్దు సౌజన్య, నువ్వు ట్రీట్మెంట్ చేయ. సౌజన్య వద్దు. నువ్వు జరుగు. అయినా పెళ్ళం. తినాలి గాను, నువ్వు నన్ను మోసం చేద్దా? ఇలాగేసుకునేవారా పాట? వండర్ఫుల్. కమల్ సింగ్ ఫ్రమ్ కరీంనగర్. ఆల్ రైట్, సో జడ్జెస్ ఎలా అనిపించింది ఈ స్కిట్? లెట్స్ స్టార్ట్ విత్
విత్ ఖుష్బు గారు. అందరు పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఆల్ వెల్ పర్ఫార్మ్. థ్యాంక్ యూ మ్యామ్. కృష్ణ భగవాన్ గారు. బాగుందండి మీ పెర్ఫార్మెన్స్, యాక్టింగ్ ఏమీ లోపం లేదు. చాలా హుషారుగా చేశారు, చాలా బాగా చేశారు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ కృష్ణ భగవాన్ గారు. థ్యాంక్ యూ సో మచ్ టీమ్. ఇదని మన ఇవాల్టి ఫ్రైడే సెగ్మెంట్ లో జరిగిన జబర్దస్త్ ఎపిసోడ్, మన జూనియర్స్ చూపించిన వాళ్ళ టాలెంట్ ఎపిసోడ్. మళ్ళీ రేపు కలుద్దాము విత్ అవర్ సీనియర్స్. సీ యూ, బై బై టుమారో.